కొండా గారు, మా మిత్రులు కొండా గారు మా వృద్ధాశ్రమానికి రావటం జరిగిందండి. నేను కొండా గారు మా వృద్ధులు మంచం మీద కూర్చొని భోజనం చేయలేకపోతున్నారు, 3 బర్రెలు కావాలని సార్ని అడిగానండి. ఇరిగిని అయినా ఎలింగని పెట్టించుకుంటామండి, ఈ బల్లలు సహాయం చేయమని సార్ని అడిగానండి. సారు అడిగిన వెంటనే మనకి కొత్త బల్లలో ఏర్పాటు చేశారండి. కొండా గారికి ఇచ్చిన వాళ్ళకి నా ధన్యవాదాలు చెప్తున్నా సార్. వృద్ధాశ్రమానికి మన ఒక వ్యక్తి గుప్తదానం చేశాడు. ఈరోజు మనం దేవుడికి 1 లక్ష రూపాయలు ఇచ్చినా 2 లక్షల రూపాయలు ఇచ్చినా భక్తుడు అంటారు. ఇలాంటి వృద్ధాశ్రమానికి మనం సహాయం చేస్తే వాళ్ళను దేవుడిగా కొలుస్తారు. మీరు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే మీరు ఇలాంటి అవకాశాన్ని 3 బల్లలు సుమారు 6,000 రూపాయలు చేసి ఇవ్వగలిగే బల్లలు అతని పేరు చెప్పకూడదు అని చెప్పి మనకు దానం చేసిందంటే అలాంటి వ్యక్తి మన జగ్గయ్యపేటలో ఉండటం మన అదృష్టం. అలాంటి వ్యక్తులు జగ్గయ్యపేటలో చాలామంది ఉన్నారు. ఈ ఆశ్రమానికి చాతైనంతవరకు సహాయం, కూరగాయలు కానీ బియ్యం కానీ వారి సరిపడు ఏదైనా సరే మీకు శుభకార్యాల్లో ఇవ్వాలని మరీ వృద్ధాశ్రమానికి ఈరోజు 6,000 రూపాయలు విలువ చేసి 3 బల్లాలు ఇవ్వటం అనేది చాలా అదృష్టం. ఆయన పేరు కూడా చెప్పొద్దన్నాడు, ఇష్టపడలేదు. అతను మా మిత్రుడు. అలానే మా మిత్ర బృందంలో ఆర్యవేసులు కానీ ఇతర కులాలు కానీ వ్యాపార వర్గాలు కానీ ఎవరికి తోచింది వాళ్ళు ఫస్ట్ రోజే మేము చెప్పాము. కొండా గారు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చినా మాకేం తెలియదు, కానీ అసలు ఇక్కడ వాతావరణం చూస్తే చాలా చక్కటి ఆహ్లాదకరంగా ఉంది. 60 సంవత్సరాల ఓల్డేజ్ వాళ్ళు ఇక్కడ కనబడితే మాకు ఎంత ఇటు చూడాలి. ఎందుకంటే వీళ్ళందరినీ చూసి దీనికి మనం ఎంతో వృతాభక్తి మనం సాయం చేయాలి, వాళ్ళు చేసే సంకల్పం మంచిది అని చెప్పి మా మిత్రులకు చెప్తే ఒకరిద్దరు కూడా ఇంకా ప్రామిస్ చేశారు. కొండా గారి ఆధ్వర్యంలో ఈ అందరికీ మేము సహాయం చేయడానికి మా మిత్ర బృందం మొత్తం ఉంటుంది. ఈయన ఎన్ఆర్ఐ గారమ్మా, వాళ్ళ అబ్బాయి అమెరికా ఉంటాడు, ఇతను ఫ్రెండే అన్నమాట మా అందరికి. సరే చప్పట్లు కొట్టండి. వృద్ధాశ్రయం జై హింద్, వృద్ధాశ్రయం జై హింద్.